రాళ్లపల్లి ఏదో మంచి మాట అన్నాను, ఏమన్నాడు? నాటకంలో ఏంటి జీవితం అని అంటే, నువ్వు పుట్టి ఏడ్చే వరకు, నువ్వు పోయిన తర్వాత నీ గురించి ఏడ్చే 10 మంది వరకు అంతే జీవితం. అంతే. నువ్వు పుడుతూ ఏడుస్తావు, నీ గురించో 10 మంది ఏడుస్తారు పోయాక. అంతే. ఈ జీవితంలో చస్తూ బతుకుతూ ఏడుస్తూ ఏడిపిస్తూ ఇంకొకరి బాధని పంచుకుంటూ ఇంకొకరి బాధని నువ్వు సైకోయిజంగా ఫీల్ అవుతూ ఇది గడిపే ఒక చక్రం ఉంటది. ఇదే జీవితం, ఏమీ లేదు. కొండవలస గారు అన్నారు గొప్ప మాట. జీవితం అంటే ఏంటంటే గోలీ సోడా లాంటిది. ఆయన నాటకంలో చెప్పింది ఇలా, జీవితం అంటే గోలీ సోడా లాంటిది. సోడాలో గోలీ పైన ఉంటుంది, గ్యాస్ కొట్టగానే గోలీ కిందకి వెళ్ళిపోయి గ్యాస్ ఆవిరైపోతుంది. అదే జీవితం, ఇంకేం లేదు. శివుడు తలుచుకుంటే రెప్పపాటు నిమిషం భూమ్ గ్యాస్ వెళ్ళిపోయినట్టు ప్రాణం వెళ్ళిపోతుంది. అలా కరోనా టైంలో అందరూ వెళ్ళిపోయారు, అయినా మనం మారలే. మనుషులు మార తప్పు. దీనికి ఒక మాట ఉంటది, స్టీవెన్స్ అని ఒక మహా రచయిత. స్టీవెన్స్ జంతువుని 16 రోజులు ఒక బోన్లో బంధించి 17వ రోజు నువ్వు మాంసం పట్టుకొని వెళ్తే అది నువ్వు ఎట్లా చెప్తే అట్లుంటది, క్రూర మూగం. కానీ మనిషిని జీవితాంతం బంధించిన మారడు, వినడు. మళ్ళీ సేమ్ కడుపు నిండగానే మళ్ళీ మృగంగా మారిపోతాడు. అది జీవితం అన్న. అందుకే మహాప్రస్థానం నాకు ఇష్టం. మా సుజాత పరిచయం, మా లవ్ ఇలానే హెచ్ఎం టీవీలో వ్యాఖ్యాతగా నన్ను ఇలా ఇంటర్వ్యూ ద్వారా పరిచయం. అలా పరిచయం. నేను ఎక్కువ శ్మశానంలో ఎక్కువ ఉండేవాడిని. నేను చూసేవాడిని, మీ హోటల్ తిరుగుతుండేవాళ్ళు, జాతర వస్తుండేవాళ్ళు. మాది జాతర. నాకు జాతర అక్కడ చెఫ్ అన్న నాకు బాగా అత్యంత ఆత్మీయులు. రమేష్ అన్న, బాబన్న నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా హోటల్లో ఉండదు అది. చక్కగా మన ఇంటికి వెళ్ళినట్టు ఆనందం. బిల్లు అంటే బిల్లు అనే విషయం కాదు, ఆత్మీయత. బిల్లు విషయం అడగడు కూడా, అత్యంత ఆత్మీయులు. అలా సుజాతమ్మ పరిచయం. మా ప్రేమ వ్యవహారం కూడా ఈ మహాప్రస్థానం నుంచే మొదలైంది. మా ప్రేమ ప్రస్థానం ఈ మహాప్రస్థానం. ఎలా అక్కడే చెప్పా ఆమెకి, ఏమి లేదు మీకు ఇప్పుడు ఎలా చెప్పానో జీవితం గురించి. అమ్మ, ఈ జబర్దస్త్ ఇవన్నీ ఏదంతా ఆడంబరాలు, ఈ కార్లు, ఈ స్టార్డమ్ ఫోటోలు, క్లిక్కులు, గిక్కులు, చిక్కులు ఇవన్నీ ఏం లేవమ్మా. అంత బోట ఇది శ్మశానం. అక్కడే రాసుకునేవాడిని లైట్ గా, అక్కడే అన్ని గ్లాసులు కడుక్కోవటం, అక్కడ సరదాగా అక్కడ చేసే శ్మశానం దగ్గరే చక్కగా. అలా చేస్తున్న తరుణంలో అమ్మాయి పరిచయం అవడం, నా పద్ధతిలో ఆ అమ్మాయి కూడా చాలా పేదరికం నుంచి వచ్చి మీ జర్నలిజం ఫీల్డ్ లో నుంచి చక్కటి యాస, భాష, ఎథిక్స్ తో కూడినటువంటి జర్నలిజం లో ఉన్న వ్యక్తి అమ్మాయి. చాలా మంచి అమ్మాయి. మేము చూసేవాళ్ళం. అక్కడ నేను ఆ అమ్మాయికి అవ్వటం జరిగింది. నాకు కాశీలో నేను శివమాల వేసినప్పుడల్లా నాకు అఘోర ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మొన్న హైదరాబాద్ వచ్చిన అఘోర ఫ్రెండా? అమ్మో, ఆయన అంతా ఆగం చేసే అఘోరాలు లేదు కదా, అహాన్ని తగ్గించే అఘోరాలు ఉన్నారు. అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా ఉంటారు. అయితే ఆయన చెప్పటం, నీకు ఇంకా సంసార యోగం మొదలవుతుంది, ఇంకా నువ్వు శ్మశానం వదిలేయి అన్నప్పుడు ఆ శ్మశానం నుంచి రావడం. శ్మశానం వదిలేయడం ఏంటంటే, అంటే నువ్వు శ్మశాన వైరాగ్యంలో ఉండేవాడిని. దేవుడా. శ్మశానం కొన్ని రోజులు. నా కాటికాప నా ఫ్రెండ్ ఇక్కడ బాలయ్య మా ప్రస్థానంలో, వాడి ఫ్రెండ్ ఈవినింగ్ గానే ఆడు చికెన్ పకోడీ అని లైట్ గా తెచ్చేవాడు. చికెన్ పకోడీ, మనిషి పకోడీ తెచ్చేవాడు. అన్నా నేను రెడీ అన్న, ఈరోజు ఎన్ని అన్న? అన్న ఈరోజు 5 అన్న, 3 కాలినాయి, రేపు 2 కాలుతాయి, 1 కాలట్లేదన్నా. వెళ్ళి చూసేవాళ్ళు సరదాగా. ఏం చేశాడు? ఏ కోటీశ్వరుడు అన్న. ఏ కోటీశ్వరుడైనా నిప్పుకి ఆహుతి అవ్వాల్సిందే, నిప్పు కణికల్లో కరిగిపోవాల్సిందే జీవితం, అంతే. ఇదన్న జీవితం, ఇంకంతే ఏమి లేదు. అంతే. ఇన్ని తెలిసాక ఇంకేమి ఎదిరించగలను, ఏమి చేయగలను, అంత శూన్యమే. కాదన్న, మనిషికి మామూలుగా శ్మశాన వైరాగ్యం ఉంటది. అంటే శ్మశానంలో ఉన్నంతసేపు ఏంటి జీవితం అనుకుంటారు. నువ్వు ఏకంగా శ్మశానంలోనే దుకాణం పెట్టేసావు. దుకాణం అక్కడ, నా మెయిన్ షట్టర్ అక్కడే. అంటే నీ ఎదుగుదలకు అది ఉపయోగపడింది అన్నది? ఎదుగుదల కన్నా, ఎదుగుదల అంటే ఏంటంటేనన్నా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. అన్నలో ఉంటుంది, మీలో ఉంటుంది, ఆయనలో ఉంటుంది. సో అన్న, ఇప్పుడు ఏంటి సినిమా పరిస్థితి? ఎన్ని వచ్చినాయి లాభాలు? అంటే మేము ఐటీ రైడ్ అని మొత్తం చూడలేదు, కానీ ఐటీ రైడ్స్ జరిగినట్టు తెలుసు, డబ్బులు చాలా వచ్చుంటాయని అనుకుంటున్నాము. అన్న అక్కడ వరకు అప్పులు లేకుండా సొంత ఇల్లు అయితే తనఖాలో ఉంది, ఇంకా అట్లే ఉంది, ఇంకా రాలేదు. ఓటీటీ వల్ల వస్తే అది తెచ్చుకోవడం. సినిమా రిలీజ్ చేయడమే సక్సెస్ తో సమానమైన రోజుల్లో
థియేటర్ వరకు తీసుకెళ్ళాను. థియేటర్‌లో సినిమా అందరికీ చూపించగలిగాను. ఇది ఒక వర్గం సినిమా, ఇది వర్గానికి సంబంధించిన సినిమా అంటే దర్శక నిర్మాతలందరికీ కూర్చోబెట్టి షో ఏసి ఉమ్. తమ్మారెడ్డి భరద్వాజ గారు లాంటి పెద్దవాళ్ళ దగ్గర అచ్చా. నుంచి, ఎన్కౌంటర్ శంకర్ గారి నుంచి మిగతా పెద్ద పెద్ద వాళ్ళందరికి గూడా లేదు ఈ సినిమా అన్ని వర్గాలది, ఒక వర్గానిది కాదు అనిపిచ్చి, ఇది అందరిని మెప్పించి ఇష్టపడి నచ్చేలా సినిమా అని రేపు ఈ డిసెంబర్ 28వ తారీఖున ఇంకో 2 రోజుల్లో ప్రతి ఒక్క గుండెని, ప్రతి ఒక్క గడపని, ఎవరు ఆపినా ఆపకపోయినా వాళ్ళ ఇంటి తెర టీవీలో ఇంటి తెర అంతేగా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చూసుకొని హ్యాపీగా ఆనందపడే స్థాయికి నేను తీసుకెళ్ళానంటే నా జీవితాన్ని ధన్యం. నిజంగా అన్న, నిజంగా నేను సినిమా చూసాను అన్న, మైండ్ బ్లోయింగ్. అంటే ఒక 3 సందర్భాల్లో నాకు దుఃఖం వచ్చేసింది. క్లైమాక్స్ అయితే పిండేసావు అసలు, బా ఊహించలా, అంటే ఎవరు ఊహించని క్లైమాక్స్ అది. సో నేను ఇక్కడ చూడరు వాళ్ళకి నేను చెప్పని తలుచుకోలేదు కానీ ఇప్పుడు చెప్పన్న, ఇది ఒక పార్టీదా కాదు, కదా, కథ ఒక కుర్రోడు చేసిన ప్రయత్నం, అద్భుతమైన ఒక ఎమోషనల్ కథ. మొదటి నుంచి ఇదే అంటున్నాను. నేను సొరను పట్టడానికి వరేసా, అది సొరను పట్టడానికి ఒడ్డున కూర్చొని వరేసా. మీకు అర్థమైంటుంది జర్నలిజం. ఆ వర ఇది నాకు వర్కౌట్ అయ్యింది. థియేటర్ వరకు నేను తీసుకొచ్చాను అంటే జనాలు కేవలం కేసీఆర్ అనే పదం, నేను వాడిన సొర వర కేసీఆర్ గారి పదం. నాకు అదే ఆశ్చర్యం అన్న. నువ్వు ఇప్పుడు నేను ఎందుకు ఇన్నిసార్లు అప్రిషియేట్ చేస్తున్నా అంటే అన్న, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ని ఓడగొట్టారు జనం, పగబట్టి కక్ష కట్టి మొత్తానికి ఏదో చేసి ఓడిచ్చారు ఆయన్ని. అలాంటి వ్యక్తి కోసం ఒక సినిమా, కేసీఆర్ సంబంధించిన పథకాలు, ఒక టీజర్ రిలీజ్ చేసి 5 రూపాయల భోజనం, సగం మంది అక్కడే పడిపోయారు. నాకు అసలు ఏడ్చేశారు జనం. ఒకటి అమ్మ ఏంది ఇది. నాకు తెలుసా అన్న, నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉండుంటే 4వ సారి కూడా గవర్నమెంట్ వచ్చేది. సీరియస్ గా, అంటే వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు ఆ స్థాయిలో. ఇప్పుడు ఒక 5 రూపాయలు నువ్వు పట్టుకొని అలా 2 టీ షాపులకు వెళ్ళి ఏమి బన్ను కూడా రాదని తెలుసుకున్న, టీలో సగం కూడా ఇవ్వనన్న దగ్గర నుంచి ఒక షడ్రసోపేతమైన భోజనం, అది ఆ సీన్ ఒక్కసారిగా నిజంగా అలాంటివి నెగటివిటీని కూడా బాగా తగ్గించేసినాయి. అంటే ఈ టైంలో కేసీఆర్ సినిమా ఏంటా అని కూడా అనుకోకుండా ఆ పార్టీలో ఉన్నోళ్ళే అన్నారా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళే చీదరించుకున్నారు. ఆ పార్టీ వాళ్ళే పదాన్ని రాకేష్ కేసీఆర్ అనే ఒక పేరు పెట్టుకుని డబ్బు చేసుకుంటున్నాడు అని. డబ్బు చేసుకోవాల్సిన అవసరం రాకేష్కి లేదు. డబ్బు చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి యాడ్లు చేసేవాడిని, అంతేగా, బీఆర్ఎస్ పార్టీ జెండా మోసేవాడిని, లేదా కొంతమంది మీడియాల ముందు వచ్చి ఒక పార్టీని పులుముకొని ఇంకో పార్టీని తిడతారే, ఆ వికృత చేష్టలు చేసేవాడిని. ఏమీ చేయకుండా నిజాయితీగా సినిమా తీశానంటే, నా సినిమాకి కేసీఆర్ అనే పేరు పెట్టానంటే, ఆ కేసీఆర్ అనే పేరు జనాలు థియేటర్గా తీసుకొచ్చి ఒక అద్భుతమైన ఒక పల్లె తెలంగాణ లంబాడి బలహీన వర్గాలకు సంబంధించిన సినిమా చూపించి, అమ్మా ఇది మామూలు కొట్టలేదు అనేదాకా తెప్పించానన్న. బికాస్ ఆఫ్ అది కేసీఆర్ అనే పదం. రాత్రి పడుకున్నప్పుడల్లా గుండె గదిలేదన్న. స్టూడియో నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడల్లా సినిమా తీసా, నా డబ్బు ఓకే, కేసీఆర్ అని పేరు పెట్టా. రేపు ఏదైనా అటు ఇటు అయితే జనాలు నన్ను రోడ్డు మీద ఉరికించి కొడతారు. అవును, జనాలు మెచ్చుకొని సన్మానాలు ఎలా చేస్తారో, తిట్లు అలాగే ఉంటాయి. సోక్రటీస్ అనే ఒక మహా వ్యక్తిని కూడా ఈ సమాజం సోక్రటీస్ ని ఎంత పొగిడిందో అంత రాళ్లతో కొట్టిన దెబ్బలు అవి. నాకు అందుకే మార్కిజం ఇష్టం, నాకు అందుకే సోక్రటీస్ పదాలు ఇష్టం అన్న. నేను అందుకే గద్దరన్న గాని గోరె టెంకన్నతో వీళ్ళ స్థాయిలో నేను కూర్చోగలిగాను అని అంటే, నా సినిమాకి స్వరజతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ నా తెలంగాణ వీణ అనే పదాన్ని నేను అన్వేషించి ప్రతి రాత్రి ప్రయాణం చేస్తూ గోరె టెంకన్న దగ్గర కూర్చొని నేను ఆయన రాస్తుంటే దాన్ని అర్థం చేసుకునే వయసు నాది కాదని నాకు తెలుసు. ఆయన చదివిన పుస్తకాలలో పురుగంత లేదు నా వయసుని నాకు తెలుసు. అయినా ఆయనతో కూర్చొని నేను తెలంగాణ తల్లికి నేను ఆహృత అవ్వాలి, తెలంగాణ తల్లికి నేను ఏదో ఇవ్వాలి, నా వంతు తెలంగాణలో పుట్టినందుకు నేను ఇచ్చిన పాట స్వరగతులు పదజతులు. ఏం పాట అన్న అది, అది ఇట్లా వస్తుంటే నరాలు గుండె కదిలిపోతుంది. ఆ సినిమా ఎన్నిసార్లు ఆ పాట అన్న నాకు నేను విని రొమ్ము విడుచుకొని అలా ఒక్కడి నుంచునే ఉన్నాను. సీరియస్ నాకు తెలుసు సీరియస్ గా రేపేం జరుగుద్దో సినిమా రిలీజ్ అయ్యాక తీసిన నాకు తెలుసు. మధ్యలో గోరెటెంకన్న వాయిస్ వస్తుంటే ఇస్తుంటే లేస్తుంటే అట్లా ఎమోషన్స్ ఇట్లా లేవడం అయిపోయింది సినిమా. అది చూడగానే అర్థమైపోయింది. అక్కడి నుంచి లేపా టైటిల్, అలా కూర్చోబెట్టి అక్కడి నుంచి టైటిల్స్ అలా లేపా. ఏ ధైర్యం అన్నారు.
నాకు దాశరథి గారి పదాలు ఇష్టం. దాశరథి గారి పదాలు మహానుభావుడు. నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన ఎంత గొప్ప పదాలు రాస్తూ ఉంటాడు. అంటే అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఒక లైన్‌లో వర్ణించడం అంటే అది గోరేటెంకనకే సాధ్యం. కరెక్ట్. చాకల ఐలమ్మ, అవును. దాశరథి గారు, కాళోజీ గారు. ఆయన అసలు ఆ? ప్రతి ఒక్కరు మన ఎలా గురూజీ అని అంటే ఆయన ఏంటన్నా తెలంగాణ జాతి నిర్మాతలందరినీ ఒక్కొక్క వాక్యంలో ఇరికిచ్చేసి, ఆ వాక్యం కూడా 2 పదాల వాక్యం దానిలో ఇరికిచ్చేసి దీని అమ్మ అసలు పిచ్చెక్కిచ్చాడు పాటని. చెక్కిచ్చాడు. మామూలుగా కాదు అసలు. ఆయన అన్నాడు, నాతో ఒక కవి అన్నారు, మళ్ళీ ఎందుకు ఆయన పేరంటే లేనిపోని గొడవలు. ఆ, నెక్స్ట్ తెలంగాణలో మళ్ళీ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ వస్తే దీన్ని జాతీయ గీతం చేస్తారు, గుర్తుపెట్టుకో రాకేష్. బా, ఆ రోజు నేను నీకు గుర్తుంటా అన్నాడు. కరెక్ట్ అన్న.